హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో ఈ విధంగానే సపోర్ట్ చేయండి నాకు. సో మరిన్ని మంచి మంచి ఇలాంటి విద్యా సంబంధించి కానీ ఉద్యోగ సంబంధించి కానీ మీకు సమాచారం అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఈ రోజు అయితే మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ మనకు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో అయితే ఉద్యోగాలు ఉన్నాయి. సో దానికి సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్గా చివరి వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో చూద్దాం, డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు బిఎస్ఐ, ఓకేనా, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఇందు నుంచి అయితే మనకు ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చూద్దాం. ఇందులో చూసుకుంటే మనకు వచ్చేసి మెయిన్గా ఇక్కడ వచ్చేసిన ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు చూసుకుంటే మనకు వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనమాట. మీకు అందరికి తెలుసు, మనకు జేఆర్ఎఫ్ అంటాం. సో ఈ యొక్క ఉద్యోగాలను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. దాదాపు వచ్చేసి మనకు 6 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఓకేనా, 6 ఉద్యోగాలు ఉన్నాయి. సో వీటిని భర్తీ చేస్తున్నారు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా. సో దీనికి సంబంధించి మనకు క్వాలిఫికేషన్, సో ఈ యొక్క బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో జేఆర్ఎఫ్ కాలేజీలకు మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే చూసుకుంటే మనకు ఎంఎస్సి బాటనీ. ఓకేనా, మీకు తెలుసు కదా ఎంఎస్సి బాటనీ. సో ఎంఎస్సి బాటనీ చేసి ఉండాలి. కనీసం ఈ బాటనీ కూడా మీరు 50% మార్కులతో అయితే పాస్ అయి ఉండాలి. ఓకేనా, 55% మార్క్స్ తోటి అయితే మీరు పాస్ అయి ఉండాలి. ఎంఎస్సి బాటనీ చేసి ఉండాలి. 50% మార్కులతోటి మీరు కూడా పాస్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. సో ఈ యొక్క జేఆర్ఎఫ్ ఫెలోషిప్ అనేది మనకు వచ్చేసి, సో ఈ యొక్క జేఆర్ఎఫ్ ఫెలోషిప్ వచ్చేసి మనకు ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ మొదట 2 ఏళ్ళు మనకు, అంటే ఫస్ట్ 2 ఇయర్స్ ఉంటాయి కదా, ఫస్ట్ 2 ఇయర్స్ వచ్చేసి మనకు దాదాపు 37K మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. జీతం అయితే ఇస్తారు. ఫస్ట్ 2 సంవత్సరాలు వచ్చేసి మనకు 37K శాలరీ అయితే ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత థర్డ్ ఇయర్ నుంచి మనకు వచ్చేసి దాదాపు మనకు వచ్చేసి శాలరీ 42,000 రూపీస్ అయితే మనకు ఫర్ మంత్ అయితే మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఎంఎస్సి బాటనీ 55% మార్క్స్ తోటి పాస్ అయిన వాళ్ళకైతే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఆర్ జేఆర్ఎఫ్ కాలేజీకి అయితే నోటిఫికేషన్ వచ్చింది. సో మనకు ఫస్ట్ 2 మంత్స్ వచ్చేసి 37K ఇస్తారు. థర్డ్ మంత్ నుంచి 42K శాలరీ అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏజ్. ఈ యొక్క జేఆర్ఎఫ్ కాలేజీలకు మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ అయితే మీకు దాటకూడదు, గుర్తుపెట్టుకోండి. సో 28 ఇయర్స్ లోపు అయితే మీరైతే ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే కొందరి రిజర్వ్ వర్గాలకు కూడా మనకు సడలింపు అవుతుంది. ఓబీసీ వాళ్ళకైతేనేమో దాదాపు ఒక 3 ఇయర్స్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, వీళ్ళకు వచ్చేసి దాదాపు మనకు వచ్చేసి 5 ఇయర్స్ అయితే వీళ్ళకు సడలింపు అయితే ఇస్తారు. ఓకేనా, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ అయితే వాళ్ళకు రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతాయి ఏజ్లో. అదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మరి యొక్క ఉద్యోగాలకు మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేస్తారు. ఓకేనా, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే చూసుకుంటే వచ్చేసి మనకు మనని ఏ విధంగా సెలక్షన్ అయితే చేస్తారు చూసుకుంటే, మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్లన్నీ కంపల్సరీ షార్ట్ లిస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ అప్లికేషన్ రిసీవ్ చేసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అప్లికేషన్లన్నీ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత కంపల్సరీ మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎగ్జామ్ ఉంటుంది కంపల్సరీ. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్లో వచ్చినటువంటి మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఒక 3 స్టెప్స్ ద్వారా మిమ్మల్ని అయితే వీళ్ళు ఆన్బోర్డ్ అయితే చేసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. సో రిక్రూట్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. సో అప్లికేషన్ తీసుకుంటారు, షార్ట్ లిస్ట్ చేస్తారు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫైనల్గా మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. అది కూడా అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు అప్లికేషన్ ఫీజు. మరి అప్లికేషన్ చేయడానికి ఏమన్నా ఫీ ఉందా అంటే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి 400 రూపీస్ ఏమో మనకు వచ్చేసి ఓబీసీ వాళ్ళకు. సో ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 400 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాలి. సో ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు మనకు వచ్చేసి ఫీజు అయితే లేదని చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి దరఖాస్తు ఫీజు 400, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మ్యాక్సిమం 100 రూపీస్ అయితే ఉన్నట్టున్నది. సో మనకైతే ఓబీసీ వాళ్ళకు ఒక 400 దాకా ఉన్నట్టుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నాకు తెలిసి
ఫిజికల్ హ్యాండిక్యాప్ వీళ్ళకి ఒక 100 రూపీస్ ఏమో ఫీ ఉన్నట్టుంది. సో చూసుకోండి, ఇది చూసుకుని అయితే అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మంచి ఆపర్చునిటీ, శాలరీస్ కూడా బాగున్నాయి. ఫస్ట్ 2 ఇయర్స్ మనకు వచ్చేసి 37,000 రూపీస్ ఇస్తున్నారు. థర్డ్ ఇయర్ నుంచి 42K వరకు అయితే మీకు శాలరీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఆన్లైన్ చేయడానికి మనకు అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు వచ్చేసి సో 8/8/2026 తేదీ లాస్ట్ డేట్ అనమాట. ఓకేనా. 8/8/2026 తేదీ మనకు ఈ యొక్క అప్లికేషన్ చేయడానికి అయితే చివరి తేదీ. ఇన్ టైం లోపు అయితే అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్, అప్లికేషన్ లింక్ నేను 2 కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు ఈ యొక్క బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అప్లికేషన్ అయితే పెట్టండి. ఎంఎస్సి బాటనీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వదు. ఓకేనా. ఇది ఈ రోజు మంచి జాబ్ ఆపర్చునిటీ. మనకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎంఎస్సి బాటనీ చేసిన వాళ్ళకైతే గుడ్ ఛాన్స్ అనమాట. మీకు తెలుసు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏడుందో కూడా. సో అందులో ఈ ఉద్యోగాలు అనమాట. ఓకేనా. ఇన్ఫర్మేషన్ వచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్.